ఆత్మను సత్యమును బట్టి, అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు సత్యముగానే ఉండాలి. ఆఖరికి మరణం సైతం వచ్చినా గానీ సత్యాన్నే పలకని చక్కగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి మన జీవితంలో నేను ఈ రోజు చక్కగా సత్యాన్నే పొందుతున్నాను. ఏ శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ, ఎటువంటి కష్టం వచ్చినా గానీ నేను సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను అనుకుంటున్నాను. ఇంకా చదువు సత్యమును బట్టి ఆ నీతి అని మైమరవు. మైమరవు అంటే అమ్మా, మైమరవు అంటే బ్రెస్ట్ ప్లేట్. చక్కగా మాట బ్రెస్ట్ ప్లేట్. ఇప్పుడు ఎదురొచ్చే బాణాలు మాకు తగిలినా కానీ బుల్లెట్ ప్రూఫ్ అంటారు. తగిలినా కానీ ఏం కాకూడదు అంటే నీతి అని మైమరవు కలుపుకుని. అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మీ అందరికి మాట్లాడుతున్నాం, మనం నీతిగా నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె ఉపవేది, వారు లెబాను దేవదారు వృక్షం వలె వారు ఎదుగులు, వాళ్ళు అదే మందిరములో వర్ధిల్లుతారు. అంటే నీతి మంతులుగా ఉన్నప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది. మరి నువ్వు ఎలా వర్ధిల్లుతావో నీకు తెలుసు కూడా నీతిగా బ్రతకలేదు. ఈ రోజు దేవుడు మీకు ఏం చెప్పుకుంటాడు? నేను నా బిడ్డలు నీతిగా, ప్రాణం పోయేంత వరకు నీతిని మాత్రం వదిలి. ఎందుకంటే నీతిగా ఉన్నప్పుడే నేను వర్ధిల్లుతాను. నా కుటుంబం కానీ నేను కానీ సమృద్ధిగా ఉండాలంటే నేను నీతిగా నడవాలి. ఇంకో మాట, పాదములకు సమాధాన శివార్తమైన సిద్ధ మనసు జోడుతుందని మనం బయటకు వెళ్తాం. స్టెప్ వేసుకోకుండా వెళ్తారు. ఎంతమంది వెళ్తారు? ఎందుకంటే పాదాలకు ఈ రోజు దేవుడిని చెప్పినట్టు మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సిద్ధ మనసుని జోడుతుని సమాధానం. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ ఇంటి వాళ్ళకి సమాధానం. ఒకవేళ నీ శత్రువు ఇంటికి వెళ్ళినా, నీ బంధువు ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళతో సమాధానంగా ఉన్నప్పుడు ఎటువంటి సమాధానం నీ జీవితంలో సమాధానం రావాలంటే నీ వెళ్ళే ప్రతి చోట కూడా సమాధానంగా, అది అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్నదమ్ములు, చిన్న చిన్న ఆస్తి కూడా మనం వదిలేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా దేవుడు పాపి కోసమే ప్రార్థన చేయమన్నాడు, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. సమాధానం ఉండలేమా? ఈ రోజు మూడో మాట ఏంటమ్మా? సమాధానమును జోడు తొడుకోమంటున్నాడు. ఆ వస్త్రం ఎందుకు కంపేర్ చేశాడంటే ఇవన్నీ మనం వేసుకునే లోపలికి వెళ్ళేది. ప్రతి ఒక్క క్రైస్తవుడు నీతిగా బ్రతకాలి, సత్యంగా బ్రతకాలి, సమాధానం